చూడండి నో డ్యామేజ్ నథింగ్ అని 1000 రూపీస్ వేస్ట్ రా మెటీరియల్ వేస్ట్ అలా ఫ్యాబ్రిక్ కూడా చాలా వేస్ట్ అండ్ మోస్ట్లీ పింట్రెస్ట్ గూగుల్ ఇలా అన్నిట్లలో చూసి ఈ బ్రాండ్ లైసెన్స్ ఎలా తీసుకున్నారు నార్మల్గా ఒక అనార్కలికి నాకు స్టార్టింగ్ 1500 చెప్పారు దేంతో స్టార్ట్ చేద్దాం Hello Telugu Ammayilu, welcome back to my YouTube channel. I am Monica Sanju, a content creator and I recently started my own clothing brand Parushi. I am a small business owner, so small business గురించి ఏదైనా టిప్స్ కావాలన్నా బ్యూటీ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఇలా ఏ కంటెంట్ అయినా మీకు ఇంట్రెస్ట్ ఉంటే do subscribe to my YouTube channel and also follow my Insta handle is Monica Sanju and Parushi. So recently Instaలో స్టోరీ పోస్ట్ చేశాను కదా లైక్ ఈ బిజినెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆర్ క్వశ్చన్స్ ఉంటే ఆర్ ఇంకేదైనా మీకు టిప్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి అని చెప్పి సో మెనీ ఆఫ్ యూ ఆస్క్ మీ సో మెనీ క్వశ్చన్స్ సో ఇప్పుడు మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్తాను సో ఇట్ విల్ బీ a little question and answer session so let's get into the video. Hi, I am Dina. I am following you in your two Insta pages and I am also planning from last 1 year to start a clothing brand but always pull it back like customers mentality and but Tyler only asked for 700 to 900 to stick one top of that you are adding kundans and lace. So I'm really proud of you. At the same moment I'm concerned as well running business without profit. It's difficult, right? How you are handling, what's your real take on somehow who want to start business? Hi Dina, thank you so much for your concern and of course నువ్వు చెప్పింది కరెక్టే లైక్ టైలర్స్ చాలా కాస్ట్లీ ఉన్నారు అండ్ నార్మల్ ఒక అనార్కలికి నాకు స్టార్టింగ్ 1500 చెప్పారు సో బట్ ఆఫ్టర్ సమ్ డీలింగ్ అండ్ చాలామందిని సెర్చ్ చేసిన తర్వాత ఇట్స్ ఓకే బట్ మనకు స్టార్టింగ్స్లో మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు లైక్ లో మార్జిన్స్ ఈవెన్ ఒక 100 రూపీస్ అలా లో మార్జిన్స్ పెట్టుకొని సేల్ చేస్తున్నాం అండ్ హ్యాండ్లింగ్ అనేది కొంచెం టఫ్ బట్ యునో ఇట్స్ ఓకే ఒక 1 year ఆర్ అలా సఫర్ అయినా ఒక మన బ్రాండ్కి ఒక స్టెబిలిటీ వస్తే దాని తర్వాత నువ్వు ఇంకొంచెం మార్కెటింగ్ చేసుకొని నీ బ్రాండ్ని కొంచెం పెంచుకొని అప్పుడు కొంచెం మార్జిన్స్ హై పెట్టుకొని ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇఫ్ సమ్మన్ వాంట్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ జస్ట్ స్టార్ట్ ఇట్ ఎందుకంటే ఒకసారి లైక్ స్టార్ట్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది అండ్ సో మచ్ కాంపిటీషన్ లైక్ ఇన్ ఎవ్రీ సెక్టర్ ప్రతి ఒక్క సెక్టర్లో కాంపిటీషన్ చాలా హైగా ఉంది మీకు నచ్చిన లైక్ నీష్ని ఎంచుకొని హ్యాపీగా స్టార్ట్ చేయండి ఒక 6 months వరకు ప్లాన్ చేసుకోండి అండ్ ఆ 6 months వరకు ఏ ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి సో మీ బ్రెయిన్ని మీరు ముందే ట్రైన్ చేసుకోండి సో అప్పుడే మీరు లైక్ ఈ బిజినెస్లో స్టిఫ్గా ఉండగలరు లైక్ ముందే ట్రైన్ చేసుకుంటే ఏంటంటే సడన్గా లాస్ ఏదైనా వస్తే వి నో సో అంత సడన్గా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ క్యాన్ యూ టెల్ మీ హౌ యూ డెలివర్ ద ఆర్డర్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఆన్లైన్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి డెలివరీ లైక్ షిప్పింగ్ కూడా చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి డిటిడిసి ఇండియన్ పోస్ట్ ఈ కార్ట్ అండ్ డెలివరీ షిప్ రాకెట్ ఇలా చాలా అవైలబుల్గా ఉన్నాయి అండ్ నాకు పర్సనల్గా షిప్ రాకెట్ బెటర్ అనిపిస్తుంది అండ్ డెలివరీ కూడా చాలా బెస్ట్ సో లైక్ ఏ ప్రాబ్లం రాదు అని చెప్పను బట్ ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంటుంది అండ్ ఎందుకంటే షిప్పింగ్ మన చేతిలో ఉండదు వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ హబ్కి ఇస్తారు హబ్ నుంచి వాళ్ళ ప్లేస్కి డెలివరీ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు లైక్ లొకేషన్ని బట్టి దాన్ని బట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ హలో అక్క ఎలా ఉన్నావు ఆల్ ద బెస్ట్ ఫర్ పారుషి ఇంకా చాలా గ్రో అవ్వాలి అని కోరుకుంటున్నా అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కీప్ గోయింగ్ లాట్స్ ఆఫ్ లవ్ థ్యాంక్ యూ బ్రాండ్ని ఎలా లాంచ్ చేశారు అండ్ బ్రాండ్ లైసెన్స్ ఎలా తీసుకున్నారు సో యాక్చువల్లీ బ్రాండ్ని లాంచ్ చేయడానికి నేను ఒక 15 steps అండ్ ఆర్ 15 days లాగా నేను ప్లాన్ చేసుకున్నా సో ఒక్కొక్క డేలో ఇంపార్టెంట్ లైక్ బ్రాండింగ్ నేమ్ కానీ ప్యాకేజింగ్ మెటీరియల్ రా మెటీరియల్ సోర్సింగ్ ఇలా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నాను అండ్ బ్రాండ్ లైసెన్స్ అంటే నేను ఇంకా తీసుకోలేదు బికాస్ మనకు అంత ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వట్లేదు కాబట్టి అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇప్పుడు ఒక 1 year ఆర్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత లేదా మీకు ఇన్కమ్ చాలా వస్తే అప్పుడు పక్కా లైక్ డెఫినెట్గా బ్రాండ్ లైసెన్స్ తీసుకోవాలి లైక్ జిఎస్టీ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నాకు అంత ఏం ఇన్కమ్ రావట్లేదు కాబట్టి లైక్ నో నీడ్ సో నెక్స్ట్ క్వశ్చన్ వే టు సోర్స్ ఫ్యాబ్రిక్ అండ్ సెల్లింగ్ విత్ లాసెస్ ఇస్ రిస్కీ రైట్ ఎస్ అఫ్ కోర్స్ సో నేను ఎక్కడి నుంచి సోర్స్ చేస్తా అంటే మనకి హైదరాబాద్లో లైక్ చాలా ప్లేసెస్ ఉన్నాయి సికింద్రాబాద్ కుకట్పల్లి అమీర్పేట్ అండ్ మదీనా కోటి ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి బట్ నేను అన్నీ ట్రై చేశాను నాకు బెస్ట్ అనిపించింది మదీనా సో నేను మోస్ట్లీ నా ఫ్యాబ్రిక్స్ అన్ని మదీనా నుంచే తీసుకుంటాను లోకల్లో లైక్ మాకు ఇక్కడ దగ్గరలో ఒక స్టోర్ ఉంది లైక్ ఒక షాప్ ఉంది అండ్ ఒక 20% నేను అక్కడ నుంచి సోర్స్ చేసుకుంటా అఫ్కోర్స్ కొంచెం రిస్కీయే బట్ మనం ఇప్పుడే బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మార్జిన్స్ ఏం తీసుకోవట్లేదు అండ్ లాసెస్ ఉన్నా ఓకే లైక్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ రొటేషన్ రైట్ సో యా ఇట్స్ బిట్ రిస్కీ బట్ స్టార్టింగ్ అఫ్కోర్స్ రిస్కీగానే ఉంటుంది ఏదైనా మనకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు యాక్చువల్ గ్రోత్ తెలుస్తుంది హౌ అబౌట్ టైలర్ అసలు టైలర్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి సో లెట్స్ సీ హౌ అబౌట్ టైలర్ వాట్ ఇఫ్ యూ గెట్ డిమాండ్ అండ్ ఇఫ్ యువర్ టైలర్ స్టార్ట్ దేర్ ఓన్ బ్రాండ్ ఓ నైస్ క్వశ్చన్
సో అఫ్కోర్స్ దెర్ ఇస్ ఎ ఛాన్స్, లైక్ అంటే ఛాన్స్ ఉంది, బట్ ఇప్పుడు అంత గ్రో అవ్వట్లేదు కదా. లైక్ ఇప్పుడు అంత ఫేమస్ ఆర్ గ్రోత్ అయిన బ్రాండ్ ఏం కాదు నాది కాబట్టి, సో అంత ప్రాబ్లం ఏం లేదు, అంత రిస్క్ ఏం లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ మేబీ. అండ్ టైలర్ని సోర్స్ చేయడం ఏంటంటే, సో ఫస్ట్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే, క్లాత్ తీసుకొని నా మెజర్మెంట్స్తోనే నేను అనార్కలి స్టిచ్ చేయించుకున్నాను. లైక్ వన్ అనార్కలి నా సైజ్లో నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ప్రైస్ ఎంత అడిగారంటే లిటరలీ లైక్ ఒక 1500 అడిగాను, తర్వాత అడిగితే 1300 1200 అని చెప్పారు. బట్ లైక్ ఫైనల్గా బార్గెన్ చేసి 1000లో ఫిక్స్ చేసుకున్నాను. సో నా మెజర్మెంట్స్ తోటి నాకు ఇలా కావాలో, లైక్ నేను ఇక్కడ అడ్జస్టబుల్ నాడాస్ పెట్టించాను కదా హిప్ అండ్ నెక్ దగ్గర, సో అలాగా చెప్పి అండ్ ఫుల్ స్లీవ్స్ ఇలా అన్నీ లైక్ లేస్ ఇలా అన్నీ డీటెయిలింగ్ అన్ని ఇచ్చి నేను స్టిచ్ చేయించుకున్నాను. సో కొంతమంది పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారు అండ్ కొంతమంది అసలు ఎంత గలీజ్గా వచ్చిందంటే అది నా 1000 రూపీస్ వేస్ట్, నా రా మెటీరియల్ వేస్ట్, అలా ఫ్యాబ్రిక్ కూడా చాలా వేస్ట్ అయింది. బట్ ఇట్స్ ఓకే, లైక్ స్టార్టింగ్ ప్రాసెస్ కాబట్టి పక్కా కొంచెం వేస్టేజ్ అనేది ఉంటుంది. సో నేను అలా చాలా టైలర్స్ని నేను అలా సెట్ చేశాను. సో ఎవరైతే నాకు పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారో వాళ్ళనే నేను చూస్ చేసుకున్నాను. సో వాళ్ళల్లో నేను ఇట్లా అప్పుడు వాళ్ళకి నేను చెప్పాను అనమాట, ఇట్లా నేను కొంచెం నాకు ఇలా హోల్సేల్లో కావాలి, లైక్ మీరు ఎలా తీసుకుంటారు, నాకు ఒక 20 ఆర్ 30 లైక్ 20-30 అనార్కలి స్టిచ్ చేయాలి, సో పర్ అనార్కలికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అన్నట్టు నేను మాట్లాడుకున్నాను. సో అప్పుడు వాళ్ళు కొంచెం ఒక లైక్ 700, 800, 900 అలా ఛార్జెస్ చెప్పారనమాట. సో ఇక తప్పదు, లైక్ నాకు టైలరింగ్ రాదు, నేను కుట్టలేను, కానీ మన బిజినెస్ రన్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ యూ టేక్ మెజర్మెంట్స్ ఫ్రమ్ కస్టమర్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ లైక్ హ్యాండ్ సైజ్ లూజ్ ఆర్ టైట్ అని. సో లైక్ నేను ఏ మెజర్మెంట్స్ ఫాలో అవుతానంటే, లైక్ నాది మీడియం సైజ్, సో నా మెజర్మెంట్సే తీసుకుంటాను. అండ్ ఎల్, ఎక్స్ఎల్, ఎస్కి లైక్ నాకన్నా ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎస్ సైజ్ వస్తుంది, అండ్ నాకన్నా 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ ఎక్కువ ఎల్, దానికన్నా కొంచెం ఎక్కువ ఎక్స్ఎల్ అనమాట. అండ్ నేను సైజెస్ చూసేటప్పుడు మింత్రా చెక్ చేశాను అండ్ మోస్ట్లీ పింట్రెస్ట్, గూగుల్ ఇలా అన్నిట్లలో చూసి ఏదైతే ఎక్కువ యూస్ చేస్తారో, ఏదైతే కొంచెం రీజనబుల్గా అనిపించిందో నేను దాన్ని ఫిక్స్ చేసుకున్నాను అనమాట. చెప్పలేం, లైక్ ఇప్పుడు నేను ఎం సైజ్ అయినా ఎం సైజ్ వాళ్ళందరూ నా బాడీ టైప్ ఉండరు, డిఫరెంట్ బాడీ టైప్స్, డిఫరెంట్ బాడీ షేప్స్ ఉంటాయి. సో అందుకనే నేను కొంచెం థింక్ చేసి అడ్జస్టబుల్ నాడాస్ ఇవన్నీ అందుకే పెట్టించాను అనమాట. అండ్ అఫ్కోర్స్ 3 మార్జిన్స్కు ఎక్స్ట్రా స్టిచ్ చేయించాను, ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ లూజ్ అయితే ఓకే వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు, ఒకవేళ టైట్ అయితే సో మెటీరియల్ అంతా లైక్ అవుట్ఫిట్ అంతా వేస్ట్ కదా. సో అందుకే నేను ఎక్స్ట్రా 3 మార్జిన్స్ హ్యాండ్స్కి బాడీకి అంతా 3 మార్జిన్స్ పెట్టించాను. అండ్ లైక్ అడ్జస్టబుల్ నాడాస్ ఉంటే కొంచెం అటు ఇటు అయినా మనం కంఫర్ట్గా మన బాడీ సైజ్కి మనం టై చేసుకోవచ్చు నాడాస్ని. సో అందుకే. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ వేర్ యూ గెట్ ఫ్యాబ్రిక్స్ ఇన్ హోల్సేల్. సో హోల్సేల్ అంటే మనకు స్టార్టింగే ఎవరు హోల్సేల్ ఇవ్వరు, లైక్ చాలా స్టోర్స్ వెతకాల్సి వస్తుంది, చాలా ప్లేసెస్ తిరగాల్సి వస్తుంది. అండ్ నేను కూడా అలా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేశాను. బట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మదీనా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అనిపించింది నాకు. సో నేను మదీనాలో తీసుకుంటున్నాను కాబట్టి హోల్సేల్ అనేది అంత బెస్ట్ అని ఏం చెప్పను, ఎందుకంటే హోల్సేల్కి రీటైల్కి జస్ట్ ఒక 30 to 20 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో లైక్ నథింగ్. నేను ఇంకా ఇప్పటివరకు లైక్ హెవీ మెటీరియల్ హోల్సేల్లో ఇప్పటివరకు ఎప్పుడు తీసుకోలేదు. అండ్ ఫ్యాబ్రిక్స్ గురించి ఎప్పుడు ఒక పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేము, ఎందుకంటే ఇప్పుడు 200 రూపీస్ ఫ్యాబ్రిక్ ఉందనుకుందాం, అది కొంచెం లో క్వాలిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ 280 రూపీస్ ఫ్యాబ్రిక్ ఉంది, అది కొంచెం హై క్వాలిటీగా ఉంది. సో అఫ్కోర్స్ మనం 280 ఫ్యాబ్రిక్స్నే చూస్ చేసుకుంటాం కదా. సో అలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ని బట్టి ఆర్ దాని క్వాలిటీని బట్టి ఆర్ ప్రింట్స్ని బట్టి ఇలా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే మోస్ట్లీ మదీనా నుంచే ఫ్యాబ్రిక్ సోర్స్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ మదీనా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ఈజీగా మోసపోతాం మనం. లైక్ మనం అక్కడ ఉండి చూస్తాం, చెక్ చేస్తాం, బట్ ఇంటికి వచ్చినాక లైక్ టోటల్ సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోతుంది. లైక్ ఇదేనా నేను చూసింది అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా చాలా తెలివి అండ్ చాలా ప్రాక్టీస్ ఉంటారు వాళ్ళు. సో ఫాస్ట్గా చూపిస్తారు, మేడం చూడండి నో డ్యామేజ్ నథింగ్ అని చెప్పి. అండ్ అఫ్కోర్స్ మనం చూసిన దానికి డ్యామేజ్ ఉండదు. ఇప్పుడు హోల్సేల్గా ఒక 10 శారీస్ తీసుకుంటాం, లైక్ ఇప్పుడు మనం ఒక శారీ చెక్ చేస్తాము అండ్ ఓకే అది బాగుంది అని చెప్పేసి ఒక 10 శారీస్ తెచ్చుకుంటాం. సో ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే లైక్ యూ డోంట్ గెట్ ఇట్. అసలు లైక్ డ్యామేజ్ ఉంటుంది, లైక్ ఏదో కొన్ని మరకలు అంటుంటాయి అండ్ హోల్స్ ఉంటాయి చిన్నగా, లైక్ ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా క్రష్ అయిపోయి చిన్న హోల్స్ అన్నీ ఉంటాయి. నేను ఇట్లా చాలా ఫేస్ చేశాను. సో లైక్ మీరు కూడా ఒకవేళ మదీనా వెళ్తే ఆర్ ఏదైనా ఫ్యాబ్రిక్ హోల్సేల్గా ఆర్ బల్క్లో కనుక తీసుకుంటే ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ 2-3 టైమ్స్ చెక్ చేసి మాత్రమే తీసుకోండి. సో
Yeah, that's my tip or suggestion, anything. Like what you pronounce, Taylor antara, Tyler antara? So next question is about Tyler. So anything, whatever. సో నేను మీకు ఆల్రెడీ లైక్ మెన్షన్ చేశాను కదా, ముందు మీరు మీ ఓన్ మెజర్మెంట్స్ తోటి మీ ఫ్యాబ్రిక్స్ తోటి టైలర్స్ దగ్గర ట్రై చేయండి. వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ లైక్ వాట్ అబౌట్ లైక్ హోల్ సిచ్యువేషన్, ఆ ప్రాసెస్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళని హోల్సేల్గా అనుకుంటే వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి టైంకి ఆర్డర్స్ డెలివరీ చేస్తున్నారా, టైంకి స్టిచ్ చేసి ఇచ్చారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో లైక్ ఒక 2, 3 or 5, 6 ఎంతమంది వీలైతే అంతమందిని ట్రై చేయండి. అండ్ మీకు ఎవరైతే బెస్ట్ అనిపించారో వాళ్ళతోటి అప్పుడు మాట్లాడుకోండి. లైక్ ఇలా నాకు హోల్సేల్గా కావాలి అని చెప్పి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకోండి. సో లైక్ దట్స్ హౌ యూ క్యాన్ మూవ్ ఫార్వర్డ్. లైక్ ఇంకొకటి నేను మెన్షన్ చేద్దాం అనుకుంది ఏంటంటే, థ్యాంక్ యూ సో మచ్, లైక్ రియలీ అ బిగ్ థ్యాంక్ యూ ఫర్ యూ. ఎందుకంటే నా కోసం టైం తీసుకొని ఇంత పెద్ద మెసేజెస్, ఒక క్యూట్ నోట్ ఇలా సెండ్ చేస్తే ఇట్ మేక్స్ మీ సో హ్యాపీ. అండ్ చూపిస్తాను ఒక, ఇట్స్ సో క్యూట్ అండ్ ఇట్స్ మేక్స్ మీ బ్లష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దాట్స్ ఇట్. అండ్ ఇంతటితో మన క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అయిపోయింది. ఐ హోప్ మీకు లైక్ మీ క్వశ్చన్స్కి అన్నిటికీ ఆన్సర్స్ వచ్చాయనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి అండ్ డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మై ఇన్స్టా హ్యాండిల్స్. ఈ ఫెస్టివల్ సీజన్కి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో హాఫ్ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి. సో డూ చెక్ దెమ్ అండ్ డూ యువర్ ఫెస్టివల్ షాపింగ్. Yeah, that's it for today. I hope you like this video. And yeah, we will meet in the next video. Bye.